హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రన్నింగ్ రేస్లో అంజలి కింద పడిపోవడంతో ఇక ప్రిన్సిపల్ బంటి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంజు పాప కింద పడిపోవడంతో మిగతా ముగ్గురు పిల్లలు ఇంకా 6 ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అదే టైంకి కరెక్ట్గా అక్కడికి బాగి వస్తుంది. అంజలి అంటూ గట్టిగా అరుస్తూ కమాన్ అంజు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అలా బాగి అంజుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మిగతా పిల్లలు కూడా అవును అంజు, యూ కెన్ డూ ఇట్, కమాన్ అని చెప్పి అలా అంటూ ఉంటారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడంతో అంజు పాప ఒక్కసారిగా లేచి నిలబడి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక అలా అందరికంటే ఫస్ట్ వచ్చి రన్నింగ్ రేస్లో విన్ అవుతుంది. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తనే గెలిచినట్టుగా చాలా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటుంది. మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజు పాపని ఎత్తుకొని అలా కేరింతలు కొడుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఆరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి చాలా ఇరిటేట్ అవుతూ గదిలోకి వస్తూ ఉంటుంది. ఏ నిజమైతే అమర్కి తెలియకుండా ఉండాలనుకున్నానో ఆ నిజం అమర్కి తెలియకుండా నేను ఆపలేకపోయాను అని చెప్పి మనోహరి అమర్కి నిజం తెలియడం వల్ల ఇన్ని రోజులుగా ఆ బాగి మీదున్న అభిమానం కాస్త బాధ్యత అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అభిమానం బాధ్యత అవ్వకూడదు, ఈ లోపలనే అమర్ మనసు విరిచేయాలి అని చెప్పి ఎలా అంటూ మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా తన ఫోన్ వైపు చూసేసరికి తనకి ఒక మెసేజ్ వస్తుంది. తను భోజనంలో విషం కలిపిన వీడియోని ఎవరో అజ్ఞాత వ్యక్తి మనోహరికి పంపిస్తాడు. ఇక ఆ మెసేజ్ని చూడగానే మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ముందు ఈ సమస్య నుండి బయటపడాలి అని చెప్పి మనోహరి వీడెవడో కానీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఫోన్ చేద్దామంటే ఇది ప్రైవేట్ నెంబర్ అని చెప్పి ఇక వాట్సాప్ నెంబర్కి మనోహరి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. నేను నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవదు కదా, అందుకే నువ్వే నాకు ఫోన్ చేయి, నేను నీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అవతల వైపు నుండి అజ్ఞాత వ్యక్తి మనోహరితో మాట్లాడుతూ ఉంటాడు. రే ఎవర్రా నువ్వు, ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి నీ గురించి నాకు బాగా తెలుసు మనోహరి, నీ ప్రాణ స్నేహితురాల్ని చంపేశావు, తర్వాత పిల్లల్ని కూడా చంపాలనుకున్నావు, ఇంకా నీ ఆకలి తీరలేదా మనోహరి, నేను అడిగిన డబ్బు కనుక నువ్వు కాసేపట్లో ఇవ్వకపోతే అమర్ ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. దేశం జోలికి వస్తేనే అమరేంద్ర ఊరుకోడు, అటువంటిది తన కుటుంబం జోలికి వచ్చావని తెలిస్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావు, నీ అంతు చూస్తాడు అని చెప్పి అజ్ఞాత వ్యక్తి మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. వద్దు, నా గురించి అమర్ ముందు బయట పెట్టొద్దు, కాసేపట్లో నువ్వు అడిగిన డబ్బు తీసుకొస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనోహరి అతని గురించి ఆలోచిస్తూ అసలు ఈ వీడియో తీసింది ఎవరై ఉంటారో, అంత ధైర్యంగా అమర్ ఇంట్లోకి వచ్చి వీడియో తీసేంత ధైర్యం ఎవరికుంది, ఈ వీడియో తీసింది గోరా కాదు, బాబ్జీ కాదు, రాథోడ్ కాదు, మరి ఇంకెవరై ఉంటారు అని చెప్పి మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు అంజు పాప గెలవడంతో ఒకేసారి బాగి ఆరు ఇద్దరు కూడా ఆపోజిట్లో అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఆరు ఒక్కసారిగా ఎదురు పడేసరికి బాగి కంగారు పడిపోతూ ఒక్కసారిగా భయపెట్టేశారు కదక్క అని చెప్పి అంటూ ఉంటుంది. పిల్లలు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు కదా మిస్ అమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఓ ఇందాక జరిగిన రన్నింగ్ రేస్లో మీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారా, నా కూతురు అంజు ఫస్ట్ వచ్చింది తెలుసా అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే, నా కూతురు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. సరేలే ఏదో ఒకటి అని చెప్పి ఆరు మనసులో అనుకుని, ఏంటక్క మీ పిల్లలు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయారా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును బాగి ఓడిపోయారు అని ఆరు అంటూ ఉంటుంది. సరే అక్క, మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఓదార్చండి, నేను నా కూతుర్ని అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి బాగి అలా అంజు పాప దగ్గరికి వస్తూ ఉంటే ఇకప్పుడు ఆరు కూడా బాగి వెనకాల అంజు పాప దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అంజు పాప గేమ్లో గెలవడంతో స్టైల్గా ఒక దగ్గర కూర్చొని వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని మొహం మీద పోసుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద్, ఆకాష్, అమ్ము వీళ్ళంతా కూడా అక్కడే నిలబడి ఉంటారు. ఒకరు టవల్, ఒకరు విసనకర్ర ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటారు. ఏంటి మీకు అన్నీ నేనే చెప్పాలా, నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ ఇవ్వాలని తెలీదా, నేను చెప్పకముందే అన్నీ అలా చేసుకుంటూ పోవాలి అని అంజు పాప అంటూ ఉంటే, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంజు అని అమ్ము పాప అంటూ ఉంటుంది. ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి, అప్పుడే కదా నాలాంటి విన్నర్స్కి మీలాంటి లూజర్స్కి డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్లో మేము కూడా విన్ అవుతాము అని చెప్పి అమ్ము పాప
నువ్వు గెలిచిన ఒక్క గేమ్కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, సరే మీరు నెక్స్ట్ గేమ్స్ ఆడబోతున్నారు కదా, నన్ను టిప్స్ అడగండి, మీరు గెలవకపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి అంజు పాప అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాగి, ఏం కాదులే అంజు, మనకు అంత డ్యామేజ్ అయ్యేంత ఇమేజ్ ఏం లేదు కదా అని చెప్పి పంచి వేస్తుంది. దాంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు. నేను డాడీ పేరుని నిలబెట్టాను, ఇక ఆ తర్వాత మీ వంతు, మీరు ఎలాగూ డాడీ పేరు నిలబెట్టలేలే, ఎందుకంటే అందరూ నాలాగా అంజలిలు అవ్వలేరు కదా అని చెప్పి ఇక అలా అంజు పాప బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇక బాగి పంచులు వేస్తూ ఉంటే, చూడు మిస్ అమ్మ, నేను అంత మంచిదాన్ని కూడా కాదు అని అంటూ ఉంటే, ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా అంజు పాప, మాకు ఎప్పుడు తెలుసు అని బాగి మరొకసారి పంచు వేస్తూ ఉంటుంది. కోపంలో కూడా అంజు పాప ఎంత క్యూట్గా ఉందో అని బాగి అలా అంజు పాప బొగ్గ గీలుతుంది. తర్వాత పద మిస్ అమ్మ, మనం ఇక్కడి నుండి వెళ్దాం, ఈ అంజు బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ అమ్మ అక్కడి నుండి బాగిని తీసుకెళ్ళిపోతూ ఉంటే, మిస్ అమ్మ నువ్వు వచ్చి నేను గెలిచిన ఆనందం మొత్తాన్ని చెడగొడతావు కదా, నీ సంగతి చెప్తాను అని అంజు పాప అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ వాళ్ళ టీంలో కొంతమంది స్కూల్లో చెకింగ్ కోసం అని చెప్పి అక్కడికి వస్తారు. ఇకప్పుడు రాథోడ్ అమర్తో, సార్ బయట ఇలా దాడులు జరిగే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఆ విషయం చెప్పి చెకింగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, వద్దు రాథోడ్, ఆ విషయం తెలిస్తే అందరూ కూడా ప్యానిక్ అవుతారు, స్వతంత్ర దినోత్సవం అంటే ఆనందంగా చేసుకోవాలి, భయపడుతూ కాదు అని చెప్పి అమర్ తన టీం వాళ్ళతో, చూడండి ఎవరికి ఏమీ చెప్పొద్దు, ఎవరు అడిగినా సరే రొటీన్ చెకప్ అని చెప్పండి అని వాళ్ళ టీంని లోపలికి పంపించి చెకింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రిన్సిపల్ మేడం అమర్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్ ఎందుకు స్కూల్లో సడన్గా చెకింగ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు మేడం, రొటీన్ చెకప్ అంతే అని అమర్ అంటూ ఉంటాడు. కాసేపట్లో స్పోర్ట్స్ కూడా జరగబోతున్నాయి, ఆల్రెడీ రన్నింగ్ రేస్ అయిపోయింది, చెస్ కాంపిటీషన్ మొదలవబోతుంది అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే, ఏంటి రన్నింగ్ రేస్ అయిపోయిందా, అయితే ఖచ్చితంగా మా పాప అంజలినే ఫస్ట్ వచ్చి ఉండాలి కదా అని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం ముఖం మార్చుకొని, అవును వచ్చింది అని అంటూ ఉంటే, మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిలేండి మా అంజు పాపే ఫస్ట్ వచ్చిందని, మా అంజలి పాప అదరగొట్టేస్తుంది అని రాథోడ్ అంటూ ఉంటే, అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఏదో కొంతమందే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు, అందుకే ఫస్ట్ వచ్చిందిలే అని చెప్పి అలా కోపంగా చెబుతూ ఉంటుంది. సార్ మనం కూడా ఒకసారి పిల్లల్ని కలిసి వద్దాం సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, మనం వచ్చింది పర్సనల్ పని మీద కాదు రాథోడ్, వచ్చింది వర్క్ మీద అని అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్ ఒక 5 నిమిషాలు అని రాథోడ్ రిక్వెస్ట్ చేయడంతో అమర్ పిల్లల్ని కలవడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ స్కూల్లో అడుగు పెట్టేసరికి బాగి మనసుకి అమర్ అక్కడికి వచ్చిన విషయం తెలుస్తుంది. ఇక వెంటనే పిల్లలతో, మీ నాన్న ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే, ఏంటి మిస్ అమ్మ పగటి కళలు ఏమైనా కంటున్నావా, మా డాడీకి రావడం కుదరదని ఉదయమే చెప్పారు కదా అని అంజు అంటూ ఉంటుంది. లేదంజు మీ డాడీ వచ్చారు అని ఇక అలా బాగి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అమర్ ఒక చోట నిలబడి ఉంటాడు. ఇక దాంతో అమర్ని చూడగానే 6 పిల్లలు సంతోషపడిపోతూ ఉంటారు. 4 పిల్లలు దగ్గరికి వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు. థ్యాంక్స్ డాడ్, మా కోసమే వచ్చావు కదా అని అంటూ ఉంటే, లేదు డ్యూటీ పైన వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు. కాసేపు పిల్లల కోసం వచ్చానని అబద్ధం చెబితే వాళ్ళు కూడా సంతోషపడే వాళ్ళు కదా అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. వచ్చింది డ్యూటీ మీద అయినా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికే వచ్చారు అవును కదండి అని చెప్పి బాగి కవర్ చేస్తూ ఉంటే, అవును అని అమర్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆకాష్, డాడ్ కాసేపట్లో చెస్ మొదలవబోతుంది కదా, వచ్చి నేను ఆడే ఆటను చూడు డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఆకాష్ నాకు పనుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక రాబోతున్న ఎపిసోడ్లో అమర్, పిల్లల తల్లివి నువ్వు ఉన్నావు కదా మిస్ అమ్మ, అందుకే నేను ధైర్యంగా వెళ్తున్నాను అని చెప్పి అలా అమర్ బాగిని పిల్లలకు తల్లిగా అంగీకరిస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.